జంకీ అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని 2 ముక్కలతో ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఓరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానన్నాడు. ఆగేనా? ఆగలా, నోటి దోల. ఫ్లోలో ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నీ లియోనా స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటావు తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ అన్ యాటిట్యూడ్ అని కటింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఎలా దాస్తావురా? ఇవాళ కాపుతా రేపనే తెలియాలి. తెలిసే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏం వద్దో, ఎలా ఎండవద్దో మరి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్ కొత్త ఎంప్లాయ్ అంటే సార్ newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను. పంపించాయి. సార్ ఫస్ట్ డే జాబ్ గా సార్, ఏదో టెన్షన్ తో తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు చూపండి. ఎస్ సార్, వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా. జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే. కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే, ఈ అబ్బాయి. నమస్కారం అండి. గురూజీ ఏంటి సామాన్యంగా అన్పాక్ చేయలేదా? అన్పాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్. అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి. ఊరెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు, ఆ ఉద్యోగం తీసేసిన. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవా ఎదవా ఎదవని మట్టి కొట్టుకుపోతాడు. ముదనష్టపోయేదా? జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు. దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాదన్ అబ్బాయి ఆడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. తదాస్తు. అన్ని శాపాలు ఎందుకు లేని గురూజీ, వాడి పాపని వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది. మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు. మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. ఆడినేగా. యా, వాణ్ణే కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాణ్ణే. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దామండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్.
అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా. కన్ఫ్యూజ్ అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు. ఉంటానండి. మళ్ళీ రెడీగా ఉండండి. వస్తాను గురూజీ. సార్ 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 ఏంటి సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పాలి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, చచ్చేగా మాట్లాడలేవా? సార్ ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తా, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఏ టైంలో పైపెత్తున్నాడు? అమ్మో దొంగ దొంగ దొంగ! ఏమండోయ్, ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడో తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. బ్యాక్ చూడమే సార్, చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా వంటి పైన జారి నా పెట్ట నడిగేవో, ఈ చెవిలో సంతే నీ మాటే తెలివేనా? చిత్ర గారు, చిత్ర గారు, అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి. అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. అయ్యో బాబాయ్, ఇంత టాలెంటా? ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూద్దాం వచ్చానండి. అంటే అంత బాగానే ఉంది కదండి. ఓకేనండి, ఉంటా. జాగ్రత్త అబ్బాయి. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు, టైం అవుతుంది, బయలుదేరదామండి. ఓ బాయ్ మా. లేట్ అవుతుంది, వెళ్దాం అండి. అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం ఇంకొంచెం సరిపోద్ది. రండి. సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వర్జం వచ్చేస్తుంది. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే, మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. దుర్మార్గుడా. అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అన్నమాట. వెరీ రిస్కీ. పని ఇచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. పాప చూసావు ఎలా ఉందో? బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తాను రా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా? హే స్వీటీ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? గాంధీ
వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చోమ్మా, కూర్చో, కూర్చో, కూర్చో. కూర్చో, కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. గాంధీ, రా నాన్న. అలాగే, అలాగే. నీతో మాట్లాడాలి. కొంచెం ఫైల్ చూస్తుండండి. రా నాన్న, పక్కకు రా. నీతో చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టాలేకలేదు. పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి, జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెల్కేకండి. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం. ఏంటి పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా? అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ ప్లీజ్. చిత్ర, చెప్పు చిత్ర. అర్జెంట్ గా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. కన్ఫర్మ్. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర, చిత్ర. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మ నాన్న పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికెళ్లారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాగ్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు, తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేయిందినమ్మా జీవితం. ఆగకు, నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. దా. ఏంటి లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఆ? ఎలా ఉన్నాడు గాంధీ గారు? గాంధీ, నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. మీరు అసలా అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా. దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర, అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, నీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నా? మా ఎదురింటమ్మాయే. అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా? అయ్యో రామరా. నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ ఆ. అలా కాదు మరి గురూజీ, ఎలా? నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ, ఒప్పుకోండి గురూజీ, ప్లీజ్ గురూజీ, ప్లీజ్ అని బొందా? ప్లీజ్ గురూజీ. ఏదో మీ చావు, మీ చావండి. నువ్వు పదవే. చంద్రకళ గారు ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నట్టేను రా. బాబీ, ఏంటి సార్ సడన్ గా వచ్చారు? రండి లోపలికి రండి. ఎక్సైట్మెంట్ సార్, 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 అలా కాదు సార్. చిన్ను నాన్న. నమస్తే అండి. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నమస్కారం. బాగున్నారా? చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. అంటే కాఫీ పెట్టి పంపించేద్దామని. పెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఒక్క పూట భోజనాలు పిలిచాడాడు. కనీసం కనీసం ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు మా సార్. ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని కొట్టి నాన్ వెజ్ ఫేక్ వెళ్దాకా మిగతా తింటాడు ఈడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే హలో, నమస్కారం. నమస్కారం. మీ గురించి అయ్యో బాబోయ్, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు, గీటింగ్ లేదు, ఓ పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి, నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్ పొట్టకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. వండించారు సరే, ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో వండిస్తానని కాన్సెప్ట్ మా మాయకి తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు, తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించే స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు, మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. నాకు ఆకలి ఇస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు, తినండి.
ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి. వచ్చేమంటారా? ఎమర్జెన్సీకి నేను కూడా అయ్యో, అదేంటండి కొంచెం తినేసి అయ్యో, వెళ్తుంది కొంచెం సార్. తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి, సార్, అర్జెంట్కి అలా వెళ్ళాలి. సార్, తినమండి. వెళ్ళొస్తాను. చాలా రోజులు నేను పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా, ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్నంటగా చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారా పోనీ? దారిలో తిందురు గానీ. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. పోనీ హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. వచ్చారు. అయ్యో సార్ కొంచెం తినేసి